నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. సాధారణంగా భయం ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. భయం లేని వ్యక్తి అంటే ఈ భూప్రపంచంలో ఎవరు లేరు. కాబట్టి మనకు మాత్రమే భయం ఉందేమో అన్న ఆలోచన ముందు పోగొట్టుకోండి. మనకి స్వామి వివేకానందులు మాట చెప్పారు, స్ట్రెంత్ ఈజ్ లైక్ వీక్నెస్ ఈజ్ డెత్, క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఈ మాట మనకు గుర్తు రాగానే మనం చేయాల్సింది ఏంటంటే మనలో ఉన్న స్ట్రెంత్స్ ఏంటి, ఆ స్ట్రెంత్స్ కనుక మనం గుర్తించామంటే మన జీవితం ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది. మనలో ఉన్నటువంటి వీక్నెస్ గురించి మనం ఆలోచిస్తూ కంటిన్యూస్ గా భయపడుతూ ఉంటే మనం వెనక్కి వెళ్ళిపోతాం, జీవితంలో పతనం అవుతాం. అదే వీక్నెస్ ఏంటో తెలుసుకుని దాన్ని ఎలా బయటపడాలని చెప్పి ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, బలహీనతలకు విరుగుడు బలాన్ని గురించి ఆలోచించడం కానీ బలహీనతల గురించి చింతించడం కాదని చెప్పి. ఇప్పుడే మనలో ప్రతి మనిషిలో ఖచ్చితంగా బలహీనత అనేది ఉంటుంది. బలహీనత లేకుండా భూప్రపంచంలో ఏ మనిషి ఉండడు. కాబట్టి అలాంటి బలహీనత ఏంటో గుర్తించి దాని నుంచి మనం ఎలా బయటపడాలి అనేది మనం కనుక ఆలోచించామంటే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ సాధిస్తాం. అలానే మనలో ఉన్నటువంటి బలాన్ని మనం మరింత పుంజుకుని మరింత వృద్ధి చేసుకుంటూ ముందుకు సాగితే జీవితంలో సక్సెస్ సాధిస్తాం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఎప్పుడైనా చూడండి, కొత్త పని ఏదైనా ప్రారంభించినప్పుడు భయం మొదలైనప్పుడు కొన్ని విషయాలు మీరు ఆలోచించండి. ఏంటంటే మనం గతంలో సాధించిన విషయాలు ఏంటైతే ఉన్నాయో వాటన్నింటిని ఒకసారి గుర్తించుకోండి. ఒకసారి మనం ఆలోచిద్దాం, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే భయం, స్కూల్ అన్న పేరెత్తితేనే భయం. అలాంటిది మనం కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తూ రోజు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ ఎప్పుడైనా సెలవులు ఇస్తే ఎందుకు సెలవులు ఇచ్చే, స్కూల్ ఉంటే బాగుండు కదా అని చెప్పేసి ఇలాంటి ఆలోచన కలిగేది. అలానే మొదటిసారి మనం బ్యాంకులో అడుగుపెట్టినప్పుడు అది ఒక భయంకరమైన ప్రపంచంలో మనకు కనిపించేది. అమ్మో, పొరపాటు ఏదైనా తప్పు రాస్తే మన డబ్బులు పోతాయేమో, ఏం జరుగుతుందని చెప్పి ఇంత భయపడేవాళ్ళం. అలాంటిది కంటిన్యూస్ గా మనం బ్యాంకులో వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు మన గతాన్ని తలుచుకుంటే నవ్వుస్తుంది మనకి. అలానే కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా ఉండేటప్పుడు అమ్మో మనం నిజంగా ఒంటరిగా ఉండగలం, అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా లేకపోతే మన కుటుంబ సభ్యులు లేకపోతే ఒంటరిగా ఉండగలమని భయం కలిగేది. ఇప్పుడు అది చాలా నవ్వుస్తుంది. అలాంటి సంఘటనలు తలుచుకుంటే నవ్వుస్తుంది. అలానే మనం ఎప్పుడైనా సరే ఒంటరిగా ఎక్కడికి వెళ్ళగలమా, మనం సింగిల్ గా ట్రావెల్ చేయగలమని చెప్పి ఇలా భయపడేవాళ్ళం. ఇప్పుడు అవన్నింటినీ మనం తలుచుకున్నాం అనుకోండి, అసలు నిజంగా మనమే అచీవ్ చేసామా, మనం ఆ టైంలో ఎంత భయపడేవాళ్ళం కదా అని చెప్పి ఇలా ఆలోచిస్తాం మనం. అలానే ఒకసారి ఆలోచించండి, స్టేజ్ ఫియర్ చాలా మందికి ఉంటుంది. ఇది స్టేజ్ ఎక్కితే నలుగురు ముందు మాట్లాడాలంటే విపరీతంగా భయపడేవాళ్ళం. అలాంటిది ఈ రోజున నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడుతుండే కొద్దీ మనకి స్టేజ్ ఫియర్ అంటేనే పోయింది. ఎవరైనా సరే అలా భయపడుతుంటే ఏం కాదు నథింగ్ అని చెప్పి మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి భయం అనేది ఏంటంటే మనకి ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకునే ముందే మనకు భయం ఉంటుంది. ఒక్కసారి మనం నేర్చుకున్న తర్వాత, ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ భయం పూర్తిగా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను వివేకానందుడు చెప్పినట్టు మనం ఎల్లవేళ్ళ కూడా స్ట్రెంత్స్ అన్ని డెవలప్ చేసుకుంటూ మన భయాలు బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకుంటూ మనం ప్రతి క్షణం కూడా ముందడుగు వేస్తే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ సాధిస్తాం. అలాంటి సక్సెస్ ప్రతి ఒక్కరు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.